నమస్తే సివైఎస్ న్యూస్ కి స్వాగతం. రష్యాలో జారు చక్రవర్తి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ప్రజలకు చైతన్యపరిచి విప్లవాన్ని సాధించిన మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ విప్లవ స్ఫూర్తితో భారతదేశ విప్లవకారులు ముందుకు సాగాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా అధికారి ప్రతినిధి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఈ రోజు ఏలూరులో సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. పార్టీ నగర కార్యదర్శి బద్ద వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రష్యాలో జారు చక్రవర్తుల పరిపాలన ప్రజల తీవ్ర కష్టాలు నష్టాలు అనుభవించారని, తినడానికి తిండి లేని పరిస్థితిలో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రజల బాధలు పోవాలంటే విప్లవంలో ముందుకు సాగాలని లెనిన్ ప్రజలను చైతన్యపరిచాడని వివరించారు. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ రూపొందించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం వెలుగులోకి రష్యాలో విప్లవాన్ని సాధించడానికి లెనిన్ చేసిన కృషి అమోఘమైనదని ఆయన పేర్కొన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని లెనిన్ నిరూపించడాన్ని పేర్కొన్నారు. రష్యాలో విప్లవాన్ని సాధించడానికి లెనిన్ కష్టాలు పడ్డాడని తెలియజేశారు. జైలు జీవితం, ప్రవాస జీవితం కూడా గడిపే ముఖ్యమైన ధైర్యంతో విప్లవాన్ని నడిపించి 1917లో విజయం సాధించారని పేర్కొన్నారు. భూగోళంపై మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించిన ఘనత కామ్రేడ్ లెనిన్దేనని ఆయన స్పష్టం చేశారు. విప్లవం తర్వాత దేశ అధ్యక్షుడిగా ఉన్న లెనిన్ సకల సౌకర్యాలు అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని త్యజించి ప్రజలతో పాటు తాను కూడా జీవించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లెనిన్ ప్రదర్శించిన విప్లవ స్ఫూర్తి నిరడంబరత, నిజాయితీ కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయమని తెలియజేశారు. భారతదేశంలో మోడీ శాలఫాస్టిల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సమైక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. లెనిన్ విప్లవ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవకారులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రత్నం తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎం నాగరాజు, డి వీరనాయుడు, గడసాల వెంకటరమణ, నూకరాజు, పల్లి గంగరాజు, కె చిట్టయ్య, అప్పారావు, శివ, రమేష్, నాగేశ్వరరావు, పిడిఎస్యు నాయకులు ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె 40వ రోజుకు చేరుకున్న సందర్భంగా కైకలూరులో అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. శనివారం నిర్వహించిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్పందించింది. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. అంగన్వాడీ ఉద్యమంపై నిర్బంధ చర్యలు దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోలవరపు సుజాత, నాయకులు లంకపల్లి మీనాకుమారి, గుడపాటి ఝాన్సీరాణి, అల్లిమిల్లి విజిత, బీడి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ జీతాల సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒకవైపు ఇవాళ అంగన్వాడీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధ చర్యలు కూనుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. నిన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కూడా చేశారు. మరి రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని కానీ, జీవించే హక్కును కానీ కాలరాసే పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి జీతాల సమస్య, ఇతర డిమాండ్స్ కూడా పరిష్కారం చేసి వెంటనే సమ్మె విరమింప చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంగన్వాడీల సమ్మెకి పెద్ద ఎత్తున ప్రజా మద్దతు వస్తూ ఉన్నది, వివిధ రాజకీయ పక్షాల మద్దతు వస్తూ ఉన్నది, ప్రజా సంఘాల మద్దతు వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ మద్దతు వస్తున్న నేపథ్యాన్ని సరే ప్రభుత్వం దిగిరాక తప్పదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం తగిన గుణపాఠం కూడా నేర్చుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేను అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలిని. మరి గత 40 రోజులుగా మేము ఈ సమ్మె అనేది నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎటువంటి విచక్షణ లేకుండా, ఎటువంటి సానుభూతి లేకుండా వ్యవహరిస్తుంది. దీని నిమిత్తం మేము ఈరోజు రాస్తారోకో అనేది కైకలూరు మండలంలో చేయడం జరిగింది. అయితే ఎంత ట్రాఫిక్ని ఆపినా సరే ప్రజలు మమ్మల్ని ఏ మాత్రం కూడా విసుక్కోకుండా వాళ్ళ యొక్క సానుభూతిని మాకు తెలియజేశారు. ఎటువంటి అసహనానికి గురవకుండా మాకు అనేది సపోర్ట్ చేశారు. దానికి మేము ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని బట్టే తెలుస్తుంది మేము కోరిన కోరికలు న్యాయబద్ధమైనవి అని, ప్రజలు మా వెనకాలే ఉన్నారని మేము చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే ఇతర సంఘాలు కూడా మా వెనకాల ఉన్నాయి. మేము ఈ సమ్మెని ఇంతవరకు లాక్కో రావడానికి కారణం మా లబ్ధిదారులు ప్లస్ మాకు అన్ని సంఘాల మద్దతు అని మేము అనుకుంటున్నాము. కానీ ప్రభుత్వానికి మాత్రం గుడ్డి ఏదో దున్నపోతు వాన పడినట్టుగానే వ్యవహరిస్తుంది. వ్యవహరించినా సరే మా సమస్యలు తీరే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, కానీ వెనకడుగు అనేది వెయ్యము. మీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము.
జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం గ్రామ పంచాయతీలో అదాని ఆయుధ కర్మాగారం నిర్మాణం ఆపాలని గ్రామ సభలో అధికారులు నిలదీయడం జరిగింది. గిరిజనులు వ్యతిరేకించిన తీర్మానాన్ని బుక్ లో నమోదు చేయకుండా వెళ్లిపోతున్న అధికారులకు కార్కి అడ్డంగా అధికారులను నిలదీయడం జరిగింది. Hey,
గ్రామ సభ క్యాన్సిల్ వెళ్ళిపోతున్నారు. గ్రామ సభ తీర్మానాన్ని ఇప్పుడు మీరు వచ్చి గ్రామ సభ చేయించడానికి వచ్చారు. ఇందాక ఒక మాట ఎంఆర్ఓ గారు వాళ్ళతో సంబంధం లేదు. పట్టణ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎంఆర్ఓ నిర్లక్ష్య వైఖరి గ్రామ సభ తీర్మానం వ్యతిరేకించారని మీరు రాయాలి కదా సార్. మీరు అది రాయకుండా వెళ్తారు. రాస్తానంటే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహణలో ఏలూరు జిల్లా పనితీరు బేసిక్ గా ఉందని రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు వివేక ఠాకూర్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్య వేణిలతో కలిసి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఆయన పథకాల అమలులకు సంబంధించి మరిన్ని సూచనలు సలహాలు అందజేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీ సిఇఓ సుబ్బారావు, డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వై రామకృష్ణ, డిఈఓ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. remaining keys and scheme wise also we have a presentation Panchayat Secretary who is the DDO who pays the salaries. We have entire service delivery online mode. So I do take up that also have a specified timeline to dispose of a grievance for redress. If they have not redressed properly and they have simply given some endorsement and closed it, we have a and government audit team, a separate team headed. Otherwise, selling that tomato into the open retail market along with a normal tomato, it is very difficult for a customer to understand the importance of organic product. So I think some marketing chain needs to be established so that at the end of it, the farmers are benefited more because the cost of production is on the higher side. And then the whole chain gets a better deal. I think that needs to be looked into. That is a deficit area that I have observed under various schemes. That is what I need to do in the various schemes. For example, the Vishwakarma Yojana, we have to educate that because there is no direct system. Ideally, people from the Department of Labour. ప్రజా సమస్యల పరిష్కారానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మన ఊరు మనవాడ పేరుతో నేరుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపుతున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని 1వ వార్డు సచివాలయం పరిధిలో ఉన్న 2వ వార్డులో మన ఊరు మనవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ పెసిరిగంటి గంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా అక్కడికక్కడే ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే విధంగా 2వ వార్డులో జరిగిన అభివృద్ధి లబ్ధిదారులకు అందిన సంక్షేమ ఫలాల వివరాలను కౌన్సిలర్ మానవతామూర్తి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్, నేకూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు మనవాడ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాము. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇది విద్య మీద ఆరోగ్యం మీద పెట్టారు. ఈ రోజుల్లో మన బిడ్డలను మనం చదివించుకోలేంత దుస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి మన బిడ్డలను చదివించి మళ్ళీ మనం 10-15 వేలు మన అకౌంట్లో వేయడం అంటే మాటలు కాదు. అలాగే ఈ ఆరోగ్యం మీద పెట్టారు. మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేంత పరిస్థితుల నుంచి కూడా బయటకు తీసుకొచ్చారు. క్యాన్సర్ వచ్చిందని కూడా బాధపడక్కర్లేదు మీరు. దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఇస్తున్నారు డబ్బులు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాడు నేడు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందాక త్రిమూర్తులు గారు ఇచ్చింది 20 లక్షలు ఇచ్చారు త్రిమూర్తులు గారు. అందులో 7 లక్షలు చేస్తానని కోరుకుంటున్నాను. ఇంత డెవలప్మెంట్ అవ్వడానికి కూడా చైర్మన్ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఆయన 50 లక్షలు ఈ వార్డులో నువ్వు నెగ్గాలంటే ఏం కావాలి అబ్బాయి అంటే సుమారు ₹1 కోటి ఈ బుట్టాయిన రోడ్డుకి ఏరియాకి ఇవ్వడం జరిగింది. కొన్ని డ్రైన్లు అన్ని కూడా మన పెద్దలు చెప్పారు, మిగతా చెప్పలేను. కానీ వాళ్ళ సహకారంతో 3వ వార్డు నెగ్గడానికి 2వ వార్డు నెగ్గడానికి ఇలాగ 25వ వార్డుకి కూడా సహకారం ఉండటం, ఆ రకంగా ఈ మళ్ళీ మా వార్డు మా ప్రాంతంలో చైర్మన్ రావడం, ఇంకా దగ్గర ₹4 కోట్ల ఈ పక్కన తీసుకురావడం, అది చైర్మన్ గారు మన ప్రాంతం అవడం వల్ల మనకు ₹4 కోట్ల ఎక్స్ట్రా వచ్చినాయి. మన అభివృద్ధి జరుగుతుంది. గంగ గారు సారథ్యం వహిస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. వారి నాయకత్వంలో ₹1,06,00,000 చైర్మన్ గారు సహకారంతో ₹1,06,00,000 వర్త్ గల రోడ్లు చేయడం జరిగింది. ఇది కాకుండా 12 ఎలక్ట్రికల్ పోల్స్ కొత్త చేయడం జరిగింది. అలాగే వీధి రేట్లు కూడా చేయడం జరిగింది. ఈ కాకుండా స్ట్రీట్ లైట్ ఎప్పుడైతే పోతే అప్పుడు కొత్త రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ సచివాలయం పరిధిలో మొత్తం ప్రభుత్వం వచ్చిన బెనిఫిషియరీ ఒక్కొక్క కుటుంబానికి సరాసరి సగటున ₹1,85,000 లబ్ధి పొంది ఉన్నారు. ఏదో స్కీమ్ ద్వారా ఏదో పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు సరాసరి సగటు ₹1,85,000. మొత్తం ఈ ఒకటో సచివాలయానికి వచ్చిన ఫండ్స్ ₹24,71,84,370 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.